జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మనము ఇంతకుముందు చెప్పుకున్నాం నాయన, గుజరాత్ వచ్చేసి చాలా సున్నితమైన ప్రాంతం. ఇక్కడ అంటే గుజరాత్లో ముస్లింల జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే ఉండాలి. కానీ హిందువులందరూ కూడా కలిసిమెలిసి ఉండడంతో ఇక్కడ జిహాదీలా ఆటలు సాగడం లేదని చెప్పేసి ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పిన. నేను ఇంకో మాట చెప్తా, కొంతమంది ఏంటంటే దొబ్బితిని నరక డిక్కీ బలిసి వాళ్ళ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తున్నారు. ఎంత దారుణంగా అంటే ఎవడు కూడా ఏ మతం వాడైనా కూడా, ఏ కులపడైనా కూడా, ఎవరైనా కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి విషయాన్ని సపోర్ట్ చేయరు, చేయకూడదు. కడుపు కన్నా తినంటే నిజంగా వాళ్ళ పుట్టుకలు ఎటువంటి లోపంగానే లేకుండా ఉంటే. అయినప్పటికీ ఇలాంటి విషయాల్లో కనుక ఈ తప్పులు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకా ఏం చేసినా అలాంటి వాళ్ళని తప్పులే. ఇంకా అసలు విషయానికి వస్తా, గత 2 దశాబ్దాల నుంచి గుజరాత్ను భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తూ ఉండడంతో గుజరాత్లో శాంతి భద్రతలు అయితే అదుపులో ఉన్నాయి. కానీ మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకు పూర్తి మెజార్టీ రానప్పటి నుంచి గుజరాత్లో కూడా ఈ జిహాదీ శక్తులు అయితే చెలరైపోతున్నాయి. వీళ్ళని ఏంటంటే వెనక నుండి ఏదో ఒక బలమైన పార్టీ నడిపిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. మీరు చెప్పండి, మీకు తెలిసిపోయింటుంది ఈ పార్టీకి ఆ పార్టీ ఎవరో. అంటే ఒక జాతీయ పార్టీ అది. ఈ జిహాదీలను వెనక నుంచి రెచ్చగొడుతుందన్నమాట. అందుకే గత వారం రోజుల నుంచి గుజరాత్లో ఒక 3-4 జిహాదీ సంఘటనలు అయితే జరిగినాయి. అయితే వెంటనే గుజరాత్ పోలీసులు స్పందించి ఈ జిహాదీ ముఠాలను ఎరగదీసి అల్లర్లు జరగకుండా చాలా వరకు అయితే జాగ్రత్త పడినారు. ఇప్పుడు ఏంటంటే మత కల్లోలాలను రెచ్చగొట్టే మరొక సంఘటన ఇప్పుడు గుజరాత్లో ఇంకొకటి జరిగింది. గుజరాత్లోని కుచ్ ప్రాంతం గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ కుచ్ ప్రాంతంలో ప్రశస్తమైన వినాయక దేవాలయం ఉన్నదన్నమాట. మొన్న వినాయక చవితి పండుగ రావడం మూలంగా ఇక్కడ హిందువులు ఏంటంటే ఈ వినాయక దేవాలయాన్ని అందంగా అలంకరించి పెద్ద ఎత్తున అయితే ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. అయితే ఇది చూసి కొందరు జిహాదీలు ఓర్చుకోలేకపోయినారు. ఎలాగైనా సరే హిందువులను బాధ పెట్టాలన్న ఆలోచనతో, దుర్బుద్ధితో, హిందువుల మీద ద్వేషంతో ఇక రాత్రిపూట ఏంటంటే గుడి వెనక నుంచి వెళ్ళి పవిత్రమైన గుడి మీదకి ఎక్కి అక్కడ ఉన్న కాషాయ జెండాను, గుడి మీద ఉన్నటువంటి కాషాయ జెండాను తీసేసి దాని స్థానంలో ఒక ఇస్లామిక్ జెండాను అయితే ఎగరేశారు. దీంతో హిందువులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనినారు. దెబ్బకు దెబ్బ తీయాలని చెప్పేసి అందరూ కలిసికట్టుగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గుజరాత్ పోలీసులు హిందువులకు నచ్చజెప్పి ఇక నిందితుల కోసం అయితే వెతుకులాటైతే ప్రారంభించారు. మొత్తంగా 4 జిహాదీలు ఈ పని చేసినట్టయితే తెలుస్తుంది. అంతే, ఇక ఈ 4గురిని నా సామిరంగా పోలీసులు ఇంటిలోంచి బయటికి లాక్కొచ్చి మామూలు పిచ్చి కుక్కలు కొట్టారు. వీళ్ళు నడవడానికి కూడా వీలు లేకుండా వాళ్ళ బాధి పారేశారట్టే. ఇక వీళ్ళను పోలీస్ స్టేషన్కి తీసుకొస్తామంటే కనీసం వీళ్ళు 2 కాళ్ళతో కాదు కదా, ఇంకా 4 కాళ్ళతో నడిచేట్టు, అది ఒక్కడన్నా 2 కాళ్ళతో సక్రంగా నడిచుంటే ఒట్టే. కావాలంటే ఆ వీడియోలో చూడండి. దీంతో ముందు వీళ్ళపై కేసులు నమోదు చేసి తర్వాత ఆ జాంబిగాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ట్రీట్మెంట్ ఎందుకు స్వామి, అదో బొక్క. ఓళ్ళు అంతా మతపిచ్చి మొత్తం నెత్తికెక్కి చేసినప్పుడు వాళ్లకు తీవ్రవాదులకు ఇంక తేడా ఉన్నది. ఈ దేశంలో మత ఘర్షణలు జరుగుతాయంటే అవి ఇలాంటి వాళ్ళ వల్లే. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు. కాబట్టి వాళ్లకు అత్యంత కఠినమైన పనిష్మెంట్ అయితే ఇవ్వాలి. నేను చెప్తున్నా, ఇదే పని కనుక ఇంకెవరైనా చేస్తే, వేరే అవతల మతం వాళ్ళ విషయంలో చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? సరే, పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో చేస్తే మరి ఒప్పుకుంటారా? ఇది హిందువులు పోయేసి, హిందువులు ఆడ మైనార్టీలు కదా, గోల్డ్ పోయి అక్కడ పోయి ఏమన్నా చేస్తే ఒప్పుకుంటారా? నిలవనా నరకరా షరియా చట్టం అని చెప్పా. ఏంది నాయనా స్వామి, ఏంది ఈ దారుణాలు ఈ మాదిరిగా? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ 4 జిహాదీలు ఇళ్లను రేపో మాపో బుల్డోజర్లతో అయితే కూల్చిపారు దొబ్బుతారు. అది గుజరాత్లో పోలీసుల పనితనం అంటే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వాల్యుబుల్ న్యూస్ని ఎప్పటికప్పుడు పొందడం కోసం, అంటే ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.